దాని చరిత్ర నేనేం చెప్పలేదు. కారణం ఏంటయ్యా అంటే ఆ చరిత్ర బాగా తెలిసిన దైవ సేవకులు ఉన్నారు ఇక్కడ. అందుకని ఆ చరిత్ర జోలికి నేను అలా విని మీరు పడిపోయారు. ఇప్పుడు మళ్ళీ నేను ఆ చరిత్రలోకి వెళ్ళాను అనుకో, బాగోదు, మళ్ళీ ఎరువు తక్కువ అవుతుంది దాంట్లో. అందుకని దాని జోలికి పోకుండా పైన ఏదో చెప్పుకొని వచ్చాను. కానీ ఇక్కడ మీకు చెప్తున్న మాట ఏంటో చెప్పమంటారా? దేవుణ్ణి సంతోషపరిస్తే దేవుడు ఎవరిని అనాథగా వదిలిపెట్టడం. దేవుడిని సంతోషపడితే దేవుడు ఎవరిని బాధ పెట్టడం. బైబిల్లో నేను ఒక 3-4 టూకీగా చెప్పేసి వదిలేస్తా. వాళ్ళు మీకు అందరికీ బాగా తెలిసిన వాళ్ళే. యోసేపు కష్టాల్లో ఉన్నాడు, నష్టాల్లో ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు, దిక్కు లేకుండా ఉన్నాడు, పనివాడిగా వెళ్ళాడు. ప్రభువుని సంతోషపెట్టాడు. ప్రభు యోసేపును సంతోషించి ఎక్కడుండో ఎక్కడికి తీసుకెళ్ళాడు? ప్రధానమంత్రి స్థాయిలోకి తీసుకెళ్ళాడు. గట్టిగా చెప్పండి, చెప్పండి ఇంకొంచెం గట్టిగా. ఈ లక్షణాలన్నీ యోసేపులో ఉన్నాయి కాబట్టి తల్లిదండ్రులు దూరమైనా, అన్నలు అమ్మేసినా, అయిన వారు దూరంగా ఉన్నా, పరాయి దేశంలో ఉన్నా దేవుడికి ఇష్టడుగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయన్ని గొప్పని చేశాడు. పురుషుల్లో ఆయన ఒకడు, స్త్రీలో ఇంకొక అక్క ఉంది. ఆ అక్క పేరు రూత్. తెలుసుగా మీ అందరికీ? తెలియదు అన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి. మీ ఊర్లో ఉన్న రూత్ కాదు నేను చెప్పేది, బైబిల్లో ఉన్న రూత్ కోసం చెప్తున్నా. ఆ బైబిల్లో ఉన్న రూత్ కూడా అంతే. అత్తతో కూడా కలిసి అన్ని పోగొట్టుకొని, భర్త లేడు, మామ లేడు, మరిది లేడు, ఉండటానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, సంపాదించడానికి జ్ఞానం లేదు, తెలిసిన వాళ్ళు అయిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఒక్కడు మాత్రం తెలుసు, ఆ ఒక్కడే ప్రభు అయిన యెహోవా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనను సంతోషపెట్టింది. తర్వాత రూతుని దేవుడు సంతోషపెట్టి గొప్ప ఆస్తివంతురాలుగా చేశాడు. ఈరోజు దేవుని పిల్లలమైనటువంటి మన జీవితంలో, ఈరోజు నీ జీవితం, నా జీవితం, అది ఎలాంటిదైనా, ఎలాగున్నా, మన స్థితిగతులు బాగున్నా బాగోకపోయినా ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువుని కనుక సంతోషపరిచామనుకో, ప్రభు నీ వైపు కనుదృష్టి ఉంచి నిన్ను సంతోషపరిస్తే ఇక నిన్ను ఆపేవాళ్ళు ఈ లోకంలో ఎవడు లేడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్థాయికి వెళ్ళాలంటే, ఎవడు ఆపలేనంత స్థాయికి వెళ్ళాలంటే, ఎవడు ముట్టుకోలేనంత గొప్ప దేవుడైన యెహోవా దగ్గరికి మనం వచ్చి ఆయనను సంతోషించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా మీరందరూ మంచోళ్ళే. ఈ లక్షణాల్లో చాలా లక్షణాలు మన దగ్గర ఉన్నాయి, కానీ కొద్దిగా ఉన్నాయి. వాటిని ఏం చేసుకోవాలి? 5 రోజుల్లో అమ్మా ఉన్నాయి, లేవంట్లా. విశ్వాసం లేకపోతే ఎక్కడి దాకా వస్తామా? విధేయత లేకపోతే వింటామా? యథార్థత లేకపోతే 5 రోజులు క్రమంగా వస్తామా? దేవునికి దాసత్వం లేకపోతే ఈ టెంట్లన్నీ వేసి ఈ పరిచర్య అంతా చేస్తామా? చేయలేం. విరిగి నలిగిన హృదయం లేకపోతే దైవ సేవకుడి మాట వింటామా? మీకంటే చిన్నవాడైనా కూడా అమ్మాయి చేద్దాం అనగానే వింటున్నారంటే ఏ లక్షణం కలిగి ఉన్నారు? దాసుని లక్షణం, విరిగి నలిగిన హృదయం కలిగి ఉన్నారు. నిజంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీతి న్యాయముగా ప్రవర్తించేటువంటి తత్వం మనలో ఉందనుకో, అప్పుడు కథ మొత్తం మార్చేస్తారు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమీ లేకుండా ఇదొక్కటే సంకలో పెట్టుకొని వచ్చిన ఇక అది అట్టే ఉంటుంది. ఇక సంకలోనే ఉంటుంది. అది అటు పెట్టి ఆఖరికి పెద్ద గడ్డ వచ్చింది. దాన్ని బాగలు కొట్టడం కూడా ఎవడి వల్ల? అర్థమైందా చెప్పింది? డాక్టర్ గారు బెడ్ మీద పడుకోబెడతారు. పడుకోనాడు ఈ పంత ఏమైంది? సంకలో ఎండాలు పెడతారు. అర్థమవుతుందా? సంకలో పెట్టుకున్నంత మాత్రం సుఖం ఏమి ఉండదు. సంకలో దాన్ని తీసి దాంట్లో ఉన్నది ఎక్కడికి ఎక్కియాలి, హృదయంలోకి. అప్పుడు కథ మొత్తం మార్చేస్తాడు. అప్పుడు అద్భుతాలు చేస్తాడు నీ ఇంట్లో. నిజంగా ఈరోజు ఈ కోడికల్లో మనం ఈ రీతిగా దేవుడి మాటలు మాట్లాడుకోవడానికి కారణం దేవుడు అద్భుతం చేస్తున్నారు కాబట్టి. జోసెఫ్ శాస్త్రి గారు, మార్తా గ్రేస్ గారు దేవుణ్ణి విశ్వసించి ఆయన మాటకు విధేయత కలిగి ఇక్కడ